సో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు కోడల్ పిల్ల వ్లాగ్స్. సో చాలా మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. సో నేను కరెంట్లీ జాబ్ అయితే మానేసి కూడా ఒక 10 days అవుతుంది. సో అప్పటి నుంచే వీడియోస్ తీద్దాం అనుకున్నా, బట్ నాకు కుదరట్లేదు అనమాట. సో అందుకనే ఇప్పుడు ఒక మంచి వీడియో తీసి నా ఫ్రెండ్స్ వీడియోస్ లో పెడుతున్నప్పుడు అడుగుతున్నారు, సో ఎందుకు జాబ్ మానేసావు అనేసి. సో అందుకని ఒక ఫుల్ వీడియో తీసేసి చెప్దాము అనేసి వెయిట్ చేస్తాం. సో నేను వచ్చేసి జాబ్ లో జాయిన్ అయిపోయి ఒక 2 years అవుతుంది. సో 2 years నుంచి నాకు జాయిన్ అయిన కొత్తలో అసలు చేయాలనుకోలేదు, బట్ తర్వాత నాకు మా టీమ్ లీడర్ సపోర్ట్ కానీ మా కొలీగ్స్ కానీ వాళ్ళ సపోర్ట్ నాకు బాగా నచ్చి అక్కడే నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ అమౌంట్ కూడా బాగా ఎర్న్ చేసుకున్నాను. ఫస్ట్ టైం నా శాలరీ కూడా చాలా ఎక్కువ వచ్చింది అక్కడ జాయినింగ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో మా టీమ్ లీడర్ కూడా నన్ను బాగా చూసుకున్నారు అండ్ మా కొలీగ్స్ కూడా. నాకు కూడా మానేయాలనిపించలేదు. సో 2 years కంటిన్యూస్ గా వెళ్తూనే ఉన్నాను. సో ఇప్పుడు ఎందుకు బ్రేక్ ఇచ్చాను మానేసాను అంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అందరి నుంచి. ఏమైనా గుడ్ న్యూస్ మ్యారేజ్ అయిపోయింది అని, లేదు అంటే ఇంటి దగ్గర ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తావా అని, లేకపోతే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా బిజినెస్ కానీ అక్కడ ఏమైనా జాబ్ చూస్తావా, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకని ఒక ఫుల్ వీడియో తీసి పెడదాము అనేసి వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో నేను జాబ్ ఎందుకు మానేసాను అంటే రీజన్ ఇప్పుడు చెప్తాను. సో పాపం మా టీం వాళ్ళకి కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. సో మా జాబ్ లో ఏంటంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్. ఎవరి జాబ్ లో అయినా సో ప్రెజర్ ఉంటుంది, మీకు స్ట్రెస్ ఉంటుంది. సో నాకేంటి అంటే మా జాబ్ లో ఇంకెక్కువ ఉంటుంది. సో టార్గెట్స్ ఉంటాయి రీచ్ అవ్వాలని. నేను ఎవ్రీ మంత్ టార్గెట్ అయితే కొన్నిసార్లు రీచ్ అయ్యాను, కొన్నిసార్లు అవ్వలేదు. రీచ్ అయినప్పుడు బాగా అమౌంట్ వచ్చింది, రీచ్ కానప్పుడు ఏమీ రాలేదు. సో ఇప్పుడు చాలా టఫ్ గా ఉంది సిచ్యువేషన్ కూడా. సో స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంది. అందుకని నాకు కూడా అనిపించింది ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత అసలు మానేయాలనుకోలేదు. ఇండిపెండెంట్ గా ఉండాలి, నా అమౌంట్ నేనే ఎర్న్ చేసుకోవాలి, మా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు, సో ఆయన అడగకూడదు అనేసి నేను అనుకున్నాను. బట్ ఫైనల్ గా నా హెల్త్ ఇష్యూస్ అనమాట, ఇంకెలాంటిది లేదు. నేను ప్రెగ్నెంటా అంటే నేను చెప్తాను, ఆ న్యూస్ ఉంటే. వేరేమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే అది చెప్తాను. అలా ఏం లేదు, ప్రెగ్నెంట్ కాదు, వేరే బిజినెస్ స్టార్ట్ చేయట్లేదు, అండ్ వేరే దగ్గర జాబ్ కూడా నేను చెయ్యట్లేదు అని చెయ్యాలనుకోవట్లేదు కూడా ప్రెసెంట్. సో ఫైనల్ గా ఏంటంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇప్పుడు రాలేకపోతున్నాను. సో నా హెల్త్ ఇష్యూస్ అంటే పెద్ద ఏదో అయిపోయింది నా హెల్త్ కి. జస్ట్ నాకు బ్లడ్ లేదు అండ్ నేను సరిగ్గా ఫుడ్ తిన్ను, అందులోనూ మళ్ళీ ఇది స్ట్రెస్ ఫీల్డ్. సో అందుకని ఆ ఫుడ్ తినకపోవడం వల్ల, ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల, సో అలా అని కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. అట్లీస్ట్ ఒక 10 days లీవ్ పెట్టాను. పెట్టిన తర్వాత కూడా నాకు మళ్ళీ వెళ్ళాలనిపించింది. బట్ ఏంటంటే హెల్త్ కొంచెం టాబ్లెట్స్ యూజ్ చేయడము, విటమిన్స్ ఏం లేవన్నమాట నా బాడీకి. సో విటమిన్ టాబ్లెట్స్ అన్ని వేసుకునేసరికి ఐరన్ లేదు, కాల్షియం లేదు. సో ఆ ఫుడ్ తినాలి. నాకైతే ఆకుకూరలు అస్సలు నచ్చవు. నాకు సైట్ ఉంది, నాకు స్పెట్స్ ఉంటాయి కొన్ని వీడియోస్ లో, ఇప్పుడు నాకు నేను పెట్టుకోలేదు వీడియోలో. నాకు సైట్ చాలా ఉందన్నమాట. దానికి తోడు ఇప్పుడు నాకు బ్లడ్ లేదు. సో అందుకని ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయాలి, ఐరన్ ఎక్కువ తీసుకోవాలి, ఐరన్ టాబ్లెట్స్. సో అవి తీసుకోవడం వల్ల ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చాలా నిద్ర వచ్చేస్తుంది. టాబ్లెట్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది. సో ఒక 1 month అలా బ్రేక్ తీసుకుందామని సో నేను బ్రేక్ ఇచ్చాను. సో నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు, అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మానేసాను. సో నెక్స్ట్ మంత్ ఏం చేయాలా అని కొంచెం ఆలోచిస్తున్నాను. సో నా ఫ్రెండ్స్ ఏమైనా యూట్యూబ్ చేస్తున్నారు, కంటిన్యూ చేసేసి అంటున్నారు. యూట్యూబ్ ఓకే, బట్ ఫుల్ టైం యూట్యూబ్ అంటే నాట్ ఓకే. ఎందుకంటే అప్పుడే సక్సెస్ వచ్చి వెంటనే డబ్బులు మన జోబులో పడిపోవు. అందుకనే సో 2 చూస్తున్నాను. యూట్యూబ్ అయితే కంటిన్యూ చేస్తాను, ఆపను. సో దానికి తోడు జాబ్ కూడా ఖచ్చితంగా చేస్తాను. సో ఇది మెయిన్ రీజన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.